వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఫైనల్గా అయితే మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మూవీ అయితే రానే వచ్చేసింది. మెయిన్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసమే ఈ మూవీ అయితే రానే వచ్చేసింది, పుష్ప 2. సో ఫైనల్గా ఈ మూవీ అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడే సంధ్య థియేటర్లో అయితే చూడడం జరిగింది మూవీ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉంది అనేది మాట్లాడుకునే ముందు అసలు ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైరెక్షన్స్ కానీ ఎలా ఉన్నాయో చూద్దాం. సో సుకుమార్ డైరెక్షన్ లో మాత్రం ఒక్కొక్క ఎలివేషన్ ఉంటది, అసలు మామూలుగా ఉండదు. అండ్ అదే విధంగా డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన ఒక లాస్ట్ మనకి క్లైమాక్స్ ఏదైతే ఫైటింగ్ సీన్ ఉంటుందో అందులో కొంచెం తమ్మన్ది కూడా ఉంది. సో తమ్మన్ పాత్ర కూడా ఉంది కాబట్టి అండ్ అందులో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టయితే ఉంది. సో ఇందులో అస్సలు తగ్గేదే లేదంటారు కదా, ఆ మూవీకి మాత్రం అంత న్యాయం అయితే చేశాడు. అదే విధంగా ఈ ఫ్యాన్స్ అయితే ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, అంటే ఈ 3 years నుంచి చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మరి మూవీ రీచ్ అయిందా అని అంటే 100% ఈ మూవీ అయితే రీచ్ అయింది. అదేవిధంగా మన అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఇరగదీశాడు. అండ్ మన ఒక్కొక్క ఫైటింగ్ సీన్స్ ఉంటాయి భయ్య, ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు ఎంట్రీ ఫైటింగ్ సీన్ తోనే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఎంట్రీ ఫైటింగ్ సీన్ తీసుకుంటే కనుక ఆల్రెడీ మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు, ఒక ట్రైన్ కి అయితే పుష్పాని తలవిందులుగా అయితే కట్టేయడము, సో అలా అయితే ఉంటుంది కదా, అక్కడ నుంచే ఎంట్రీ సీన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే ఇంకా ట్రైలర్ లో జాతర సీన్ ఏదైతే చూసారో, సో ఆ జాతర సీన్ కూడా అందులో ఫైటింగ్ కన్నా పుష్పరాజ్ చేసే డ్యాన్స్ స్టెప్పులు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఏదైతే మన దసరా మూవీలో కీర్తి సురేష్ ఆ స్టెప్ ఎంత వైరల్ అయిందో, సో ఇది కూడా వైరల్ అయితే 100% అవుతుంది. సో ఆ రేంజ్ లో అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు తగ్గిన ఆ స్టెప్పులు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో మళ్ళీ స్టోరీ గురించి మనము ఓవరాల్ గా స్టోరీకి వస్తే కనుక, అంటే స్టోరీకి వచ్చాము, సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మాత్రం చాలా బాగుంది. అంటే మన అందులో ఉన్న ఎలివేషన్స్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్స్ కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, అసలు నెక్స్ట్ లెవెల్ గా ఉన్నాయి. సో సుకుమార్ డైరెక్షన్ లో మాత్రం. అండ్ మెయిన్ మనకు స్టోరీలోకి వస్తే మాత్రం, సో స్టోరీ ఎలా నడుస్తుంది మొత్తం మనం క్లారిటీగా మాట్లాడుకోకపోయినా కానీ, అంటే ఎక్కువ రివీల్ చేయొద్దు కాబట్టి సో మెయిన్ పార్ట్లు అయితే మాట్లాడుకుందాం. ఎక్కడైనా మరి మూవీ ల్యాగ్ ఉందా అని అంటే మాత్రం 3 hours 20 minutes కాబట్టి ల్యాగ్ ఉంటది 100%. ఈ ల్యాగ్ అనేది సో ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అంటే అక్కడక్కడ ఇది ఎందుకు అవసరమా అనే కొంచెం వస్తుంది. బట్ ఎక్కడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో, అంటే ఈ హాఫ్ అన్ అవర్ అయిపోయి కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది. అండ్ ఎక్కడైతే మనకి కొంచెం ఇంటర్వెల్ సీన్ ఉంటుందో, సో ఆ ఇంటర్వెల్ సీన్ లో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైతే మన ఇతను ఫాజిల్ సింగ్, మన శెకావత్ సింగ్ ఎవరైతే ఉన్నారో, సో అతనితో అంటే మనకి పుష్పలోనే ఆల్రెడీ అతనితో గొడవ అయితే ఉంటుంది. సో పుష్ప అంటే బ్రాండ్ అని చెప్పేసి, ఇంకా పార్టీ లేదా పుష్ప, ఇట్లాంటి డైలాగ్స్ ఉంటాయి కదా. సో అతనితోనే అసలు మూవీ అంతా రన్ అవుతుంది. ఇతనికి మన పుష్పరాజ్కి అయితే చాలా గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. ఇందులోనే చాలా ఫైటింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ మెయిన్ మళ్ళీ ఇంకా ఎక్కడ ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి అని మాట్లాడుకుంటే కనుక లాస్ట్ ఫైటింగ్ సీన్ మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది. సో మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత, అంటే ఇంటర్వెల్ కి ముందు సారీ చెప్పాలి, శెకావత్ సింగ్ కి అయితే సారీ చెప్పాలి. మరి ఆ సారీ ఎలా చెప్తాడు, అసలు అల్లు అర్జున్ సారీ చెప్తాడా లేదా, మరి సారీ చెప్తే ఏ రేంజ్ లో ఉంటుంది అనేది అలా ఉంటుంది. అదే విధంగా మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఇంకా అల్లు అర్జున్ అంటే ఏంటో అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడనే మనకి ఇంటర్వెల్ కి ముందే పుష్ప అంటే నేషనల్ కాదు, పుష్ప అంటే ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఆల్రెడీ ఆ డైలాగ్ చూసారు కదా. సో అందులో మనకి అర్థమైపోతుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆ సీన్స్ కానివ్వండి, ఆ మెయిన్ ఫైటింగ్ సీన్స్, డైలాగ్స్, కొన్ని చోట్ల ఎమోషన్ ఉంటుంది. ఎక్కడంటే ఎవరైతే ఇప్పుడు అన్నయ్య ఉన్నాడో, ఆ అన్నయ్య ఏమంటాడు, నార్మల్గా నువ్వు అసలు నీకు ఇంటి పేరే లేదు, మా ఇంటి పేరు వాడుకోవడానికి ఆ హక్కే లేదు అంటే, ఇంకొక తల్లి కొడుకు ఎవరైతే ఉంటారో సో హక్కే లేదని చెప్పి ఉంటాడు కదా. ఈ మూవీలో కూడా ప్రతిసారి అదే తీస్తాడు. కానీ అతని బిడ్డ అంటే వాళ్ళ అన్న కూతురు, సో పుష్పకు కూడా కూతురే అవుతుంది కాబట్టి ఎప్పుడు చిన్న అయినా అని పిలుస్తూ ఉంటుంది. తనని జాతర సీన్ లో
తనని ఏడిపిస్తేనే ఇదంతా సీన్ అయితే క్రియేట్ చేస్తారు. సో జాతర సీన్‌లో వాళ్ళతో ఫైటింగ్ అయితే అవుతుంది. ఆ ఫైటింగ్‌ని మనసులో పెట్టుకొని ఎవరైతే ఆ విలన్స్ ఉన్నారో సో వాళ్ళు మళ్ళీ అతనినైతే ఎత్తుకపోవడం జరుగుతుంది. అప్పుడు ఎత్తుకపోయినప్పుడు చిన్న వార్నింగ్ ఇస్తాడు. ఏది మీడియా తరపున ఎళ్లి సో మీడియా తరపున అందరూ చూస్తారు కాబట్టి తనని గనక విడిచిపెట్టకపోతే 1 అవర్‌లో ఏ ఇంటు మీద గీత పడకుండా ఎట్లయితే తీసుకొచ్చారో, ఎక్కడి నుంచైతే తీసుకెళ్లారో సో అక్కడి నుంచే మళ్ళీ తీసుకురావాలి. అక్కడనే వదిలిపెట్టాలని జెప్పేసి సో వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తాడు. ఎట్లా అంటే ఒక రేంజ్‌లో ఇస్తాడు. ఇంకా అందరూ భయపడేలాగా ఇస్తారు. కానీ వాళ్ళు భయపడరు. భయపడ్డట్టు నటిస్తారనమాట. అంటే ఏ విధంగా అంటే మీరు గనక ఇక్కడ వదిలేయకపోతే రప్పా రప్పా, రప్పా రప్పా కోస్తే ఇదే డైలాగ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుందన్నమాట. రప్పా రప్పా అంటే ఏమి అంటే ఇక్కడ మీ గొంతులు మాత్రం ఒక్కొక్కటి రప్పా రప్పా, రప్పా రప్పా కోసేస్తా అని జెప్పేసి సో అలా చెప్తా ఉంటాడనమాట. దాని తర్వాత వాళ్ళు రారు. సో ఇతనే మనీ తీసుకొనెళ్ళి ఆ హెలికాప్టర్ సీన్ అన్నట్టు. ఇక లాస్ట్‌గా ఆ హెలికాప్టర్ సీన్‌లో లాస్ట్ సీన్ అన్నమాట అది. సో అక్కడ ఉంటుంది మెయిన్ హైలైట్. ఇంకా అదేదో ఒక చిన్న గోడంలాగా పెద్దగా ఉంటుందన్నమాట. సో అందులో హెలికాప్టర్ దించేసి అక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 'పుష్ప 1'లో ఏదైతే స్టార్టింగ్ ఇంట్రోలో అతని మాస్క్ ఏసేసి సో అలా ఉంటేనే అతను ఫైటింగ్ చేసిండంటే మరి ఇప్పుడు చిన్న ఏ నార్మల్‌గా అన్ని చెయ్యిలు అదే విధంగా కాళ్ళు ఏవి కట్టేయకపోతే ఇంక ఏ విధంగా ఫైట్ చేస్తాడో అని చెప్పేసి అతను కాళ్ళు కట్ చేస్తాడు. అదే నార్మల్‌గా కట్టేస్తారు. అదే విధంగా తాడు బట్టి మళ్ళీ చేతులు కట్టేస్తారు. సో ఇట్లా టై చేస్తారనమాట. దాని తర్వాత సో మరి అప్పటికి వాళ్ళ చెల్లిని ఇంకా ఏడిపిస్తారనమాట. ఏడిపించినంక అంటే సారీ వాళ్ళ చెల్లిని కాదు వాళ్ళ కూతుర్ని. వాళ్ళ కూతుర్ని ఏడిపిస్తారనమాట. అప్పటికి ఇంకా పుష్పరాజ్‌కి చాలా కోపమొస్తుంది. ఇంకా ఏం చేయలేక డైరెక్ట్ ఆహ్, అంతా పడుకున్న వ్యక్తి ఇలానే లేసేసి ఇప్పుడు అతనికి ఉన్నది ఒకటే నోరు కాబట్టి నోరుతో గొంతులో ఒకతన్ని కొరుకుతే ఆ సీన్ ఉంటుంది. ఇంక అక్కడి నుంచి ఆ ఫైటింగ్ సీన్ అయితే హైలైట్ అని చాలా మంది ఏదైతే అనుకుంటున్నారో జాతర సీన్ అని, ఆ జాతర సీన్ కన్నా ఈ గొంతు పట్టుకొని కొరకడం అంటే మనకి నార్మల్‌గా ఊర్లల్లో మేకని, గొర్రెలని గావు పట్టడం అంటారు చూసారా? ఆ విధంగా ఉంటుందన్నమాట. గావు పట్టేటప్పుడు ఆళ్ళు ఎంత కోపం కొద్దీ, ఎంత కసి కొద్దీ ఉంటారో, అదే విధంగా దానికి వాళ్ళు బ్యాండ్ కొడతా ఉంటారు గదా! సో, ఇక్కడ గూడా అదే విధంగా మనకైతే ఉంటుంది. అంటే అక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కే అసలు పిచ్చెక్కిపోతుందన్నమాట. అంటే అది క్లైమాక్స్ అని గాదు. ప్రీ క్లైమాక్స్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక పెళ్లి సీన్. సో, ఇప్పుడు ఆ 'పుష్ప' వాళ్ళ కూతురు అంటే వాళ్ళ అన్న కూతురుని ఎవరైతే ఎత్తుకుపోయారో సో, తనకైతే మ్యారేజ్ అయితే ఫిక్స్ అవుతుంది. ఆ మ్యారేజ్‌కి అంటే ఇప్పుడు ఈ 'పుష్ప' ఫ్యామిలీ అదే విధంగా వాళ్ళ అన్న ఫ్యామిలీ ఎప్పటినుండో మాట్లాడుకోరు గదా! సో, ఇక్కడ సింపతి క్రియేట్ అయిపోయి అంటే ఇక్కడ కొంచెం ఎమోషనల్‌గా క్రియేట్ అయిపోయి వాళ్ళు కలవబోతున్నారని జెప్పేసి సో, తనైతే పుష్పనైతే ఇన్వైట్ జేస్తారు. అదే విధంగా అక్కడికి సో, 'పుష్ప' అయితే ఎళ్తాడు. అండ్ లాస్ట్‌కి ఇంకా ఒక బాంబు బ్లాస్ట్ అయితే అవుతుంది. సో, అక్కడి నుంచి మళ్ళా 'పుష్ప 3' అనైతే మనకి రాబోతుందనైతే అర్థమైపోతుంది. సో, ఫైనల్‌గా ఏంటంటే మూవీ మాత్రం చాలా బాగుంది. మీరు గూడా ఎవరైనా చూడకపోతే మాత్రం సో, చాలామంది ఏంటంటే టికెట్స్ ఎక్కువ రేట్ ఉన్నాయని జెప్పేసి మాత్రం సో, టికెట్స్ కోసం కొంచెం ఆలోచిస్తున్నారు. సో, ఒకవేళ అలా అనుకుంటే మాత్రం ఒక 5 డేస్ ఆగైనా సరే సో, మూవీ ఎవరైతే ఎలా ఉంటుంది అంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చూడొచ్చనే జెప్తాను. ఓవరాల్‌గా మనం రేటింగ్ గురించి మాట్లాడుకుంటే గనక ఈజీగా 4.5 అయితే ఇవ్వచ్చు రేటింగ్. ఎందుకంటే కొంచెం ఏదైతే ఫస్ట్ హాఫ్‌లో లాగ్ ఉందో, ఆ లాగ్ లేకపోతే మాత్రం కొంచెం ఇంకా హైలైట్ ఉంటుండే. 3 అవర్స్ 20 మినిట్స్ అంటే మినిమమ్ కొంచెం ఎక్కడో అక్కడ లాగ్ ఉంటది. ఎందుకంటే స్టోరీ తెలియాలంటే కొంచెం కొన్ని క్లారిటీగా చూపియాలి, క్లియర్‌గా చూపియాలి కాబట్టి లాగ్ ఉంటది. అండ్ మీరు గూడా ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థాంక్ యూ.